ఈ కీర్తన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ 109వ కీర్తనలో ఉన్న 31 వచనాల సారాంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దయతో అందరూ మనసు పెట్టాలి. ఈ 31 వచనాలు జాగ్రత్తగా మనం చదివి పరిశీలిస్తే వీటి సారాంశం ఏమిటంటే, ప్రియులారా, మనము శాపగ్రస్తమైన లోకములో ఉన్నాము. శాపగ్రస్తమైన లోకములో ఉన్న మనము శాప విమోచన పొందకుండా పరలోక ఆశీర్వాదాలు మనం ఇహలోకములో అనుభవించలేమని, ఆ పరలోక ఆనందాన్ని ఇహలోకములో మనం అనుభవించలేమని, కనుక ప్రతి ఒక్కరూ కూడా శాపగ్రస్తమైన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ శాప విమోచన పొందాలి. ఆ శాప విమోచన పొందకుండా పరలోక ఆశీర్వాదాలు, పరలోక ఆనందాన్ని పొందలేరు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి చేరలేరు. అదే విషయాన్ని ఈ కీర్తన భాగంలో భక్తుడు తెలియపరిచాడు. ఎందుకంటే లోకములో ఉన్న ప్రతి మానవుడు, లోకములో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా శాపగ్రస్తమైనదై ఉన్నది. హల్లెలూయా. అందుకే లోకంలో ప్రతి ఒక్కరూ భక్తి చేస్తున్నారు. అందుకనే ఎందుకు మీరు భక్తి చేస్తున్నారని అడగండి. ముక్తి కొరకే అంటారు. అంటే శాప విమోచన పొందకుండా మోక్షానికి చేరలేం, దైవానుగ్రహం పొందలేం. కనుక ప్రతి మానవుడు తెలుసు నేను పాపినని. పాపం ద్వారా వచ్చిందే శాపం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రతి మానవుడు శాప విమోచన పొందాలి. ఈ లోకంలో ఉండగానే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత శాప విమోచన కొరకు ఎన్ని కార్యాలు జరిగించినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దానివల్ల ఏమాత్రము ప్రయోజనం ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే లోకంలోనికి శాపం అనేది ఎలా వచ్చిందో అనేక సార్లు మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపం చేసుకున్నాం. మరొకసారి జ్ఞాపం చేసుకుందామండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నీకు నేను ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని తింటివి గనుక నీ నిమిత్తం ఈ నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీయు దాని పంటను తిందువు. చాలమ్మా, స్తోత్రం చేద్దామా. ఆది మానవుడైన ఆదాం అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దుష్టుడైన సైతాను యుక్తిగల సర్పములో ప్రవేశించి దేవుడు ఏ వృక్షఫలాన్ని అయితే వారిని తినొద్దని చెప్పాడో అదే వృక్షం మీదకి వెళ్ళిందంట సర్పం. ఆ వృక్షం మీద ఉండి ఒంటరిగా ఉన్న అవ్వమ్మ గారితో మాట్లాడుతుంది, ఇది నిజమా అని. అంటే నేను విన్నది నిజమా, నీతో దేవుడు చెప్పింది నిజమనుకుంటున్నారా అని ఒక సందేహాన్ని ఆమెలో విత్తేసింది. దేవుడు ఏ వృక్షఫలమన్నా తినొద్దు అన్నాడంటే అన్నీ తినొచ్చు, కానీ ఈ వృక్షఫలాన్ని మాత్రం తినొద్దు అన్నాడు. తిన్నదినమన చస్తామని చెప్పారు అంది. మీరు చావనే చావరు, తిని చూడండి, దేవతలు అయిపోతారు అంది. దేవతలు అంటే దేవుడితో సమానులు అయిపోతారు ఆనాడే చెప్పింది సాతాను. స్తోత్రం చెబుతారా? మీరు దేవుడితో సమానులు అయిపోతారు, ఆయనతో సమానులు అయిపోతారని ఆయనకి ఇష్టం లేక ఈ పండు తినొద్దన్నాడు అని వారికి బోధించింది. ప్రియులారా, సాతాను మాట విన్నారు. వాళ్ళు తినకూడని వృక్షఫలం తిన్నారు. అవ్వమ్మ గారు తన భర్త అయిన ఆదాము గారి వద్దకు పట్టుకెళ్ళి ఇచ్చింది. నేను తిన్నాను, చావలేదు కదా, నేను దేవతనైపోయాను అని చెప్పిందంట. ఆ మాట విని ఆదాము గారు కూడా తినేశాడు. ఇద్దరూ కూడా ఆ వృక్షఫలం తిన్న తర్వాత వారిలో చెడు అనేది ప్రవేశించింది కనుక
అది మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం కనుక చెడుగు అనేది ఎప్పుడైతే వారి హృదయాల్లోకి వచ్చిందో వారు ఏ స్థితిలో ఉన్నారో వారిని చూసుకోవడం పట్టారు. అప్పుడు అనుకున్నారంటే మేము దిగంబరులమని. అప్పటి వరకు దేవుని మహిమ వారిని కమ్ముకుంది. మహిమ వస్త్రాన్ని ధరించేశాడు దేవుడు వారికి. ఆ దేవుని మహిమ కమ్ముకుంది కనుక వారు వైపు వారు చూసుకోలేదు. ఎప్పుడు వారు ఎవరో వారికి తెలియదు. వారు దేవుని వారం అనుకున్నారు, దేవుడినే చూస్తున్నారు తప్ప వారిని చూసుకునే మనసు లేదు అంతవరకు. ఎప్పుడైతే వారి వైపు చూసుకున్నారో దిగంబరులు అవన్నీ తెలుసుకుని చిగ్గుతో దేవునికి భయపడి వారు ఒక వృక్షాల చెట్లు దాటికి వెళ్ళిపోయారంట. ఆ చెట్ల యొక్క ఆకులు కచ్చడాలుగా కుట్టించుకుని ధరించారట. దేవుడైన యెహోవా చల్లపూట ప్రతిరోజు వలె వచ్చాడు. ఆదామా ఎక్కడని పిలిచాడు. అప్పటికే ఆదాము దేవుని అతిక్రమించాడని సంగతి దేవునికి తెలుసు. అయినా కానీ తన అతిక్రమాన్ని ఒప్పుకుంటాడేమోనని, విడిచిపెడతాడేమోనని దేవుడు ఆదాముని పిలిచాడు. ఆదాము అంటున్నాడు, నీ స్వరం వినేటప్పటికీ మేము దిగంబరులమని తెలుసుకున్నాం, సిగ్గుతో భయపడి మీ చెట్లు చూడడం దాక్కున్నాం అన్నాడు. నేను తినొద్దని వృక్షఫలాన్ని తిన్నావా అని మళ్ళీ ప్రశ్నించాడు ఆయన. అప్పుడన్నా ఒప్పుకుంటాడు ఇమ్మని. నువ్వు సాటైన సాయంకి ఇచ్చావు కదా, ఆ స్త్రీయే నన్ను వృక్షఫలం ఇచ్చిందని ఆ స్త్రీ మీద మోపాడు. ఆ స్త్రీనిచ్చిన దేవుడి మీద కూడా నేరం మోపుతున్నాడు. ఇవే కదా ఇస్తా ఆమెనని. ఆమెను అడిగితే ఆమంటుంది, ఆ సర్పము నన్ను, ఒక మాటలో చెప్పేస్తారు ఈవేళ అందరూ. అలాగే స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ సర్పం మోసపరిచిందండి అన్న తప్ప నేను చేసింది తప్పని నన్ను క్షమించమని అవ్వమ్మగారు కూడా వేడుకోలేదు. ఇద్దరు కూడా తప్పించుకున్నారు. దానిని బట్టి దేవాదేవుడి కోపం వచ్చి వారిని బట్టి భూమిని శపించేశాడు. హల్లెలూయా. అంతవరకు ఈ భూలోకాన్ని దేవుడు నివాసయోగ్యమైన స్థలముగా చేశాడండి. అసలు ఈ యొక్క లోయలు, కొండలు, ఈ తుప్పలు ఇవి ఉండేవి కాదట. దేవుడికి ఎప్పుడైతే కోపం వచ్చిందో వారిని బట్టి, ఆదాములను బట్టి భూమిని శపించాడు. ముళ్ళ తప్పలు, గచ్చ పొదలు మొలిపించాడు. కొండలు, లోయలు మెట్టలుగా మార్చేశాడు. హల్లెలూయా. బైబిల్లో ఉంది, నివాస యోగ్యమైన భూమిని నిరాకారంగా దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మీకు దొరుకుతుంది ఆన్సరు. స్తోత్రం చెబుదామండి. ఆ రీతిగా ఆది మానవులైన ఆదామవ్వల ద్వారా శాపము భూమి మీదకి దిగి వచ్చింది. ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి భూలోకం, ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి మానవులు శాపగ్రస్తులైపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ భూలోకం అంతా శాపగ్రస్తంగానే ఉంది. శపితమైనది, ఈ లోకములు ఉన్నవన్నీ కూడా శపితమైనవిగానే ఉన్నాయి. స్తోత్రం చెబుదామా. మనిషి కాబట్టి ప్రతి మానవుడు ఎంతటి వాడైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ప్రపంచములోకెల్లా కుబేరుడైనా వాడు కూడా శాపగ్రస్తుడే. దేవుని స్తోత్రం. వాడెంత సంపాదించినా అది కూడా శాపగ్రస్తమైనదే. కనుక ఈ లోకమంతా శాపగ్రస్తంగా మారిపోయిందండి. ఈ శాపగ్రస్తమైన లోకంలో ఉన్న మానవుడు శాప విమోచన పొందితేనే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా పిలువబడగలడు, దేవుని అంగీకారాన్ని పొందుకోగలడు. ఏ మానవుడి ద్వారా భూమి మీదకి శాపం వచ్చిందో ఆ మానవుని ద్వారానే భూలోకానికి శాప విమోచన దేవుడు దయచేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. కనుకనే మానవుడితో దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. దేవునికి దూరం అయిపోయిన మానవుడితో, శాపగ్రస్తుడైన మానవుడితో దేవుడు మాట్లాడుతూనే వచ్చాడట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదివినట్లయితే రాయబడింది, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన మాట్లాడడం మానలేదండి. ఎందుకంటే ఆయన మాట విని
ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఆయనకు అప్పగించుకుంటారో వారిని శాప విమోచన అనుగ్రహించడానికి. ఎందుకంటే ఈ భూమిని, భూమిలో ఉన్న సమస్తమును, మానవాల్ని శపించిన దేవుడే శాప విమోచన కూడా ఆయనే ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ శపించిన దేవుడే శాప విమోచన ఇవ్వగల సమర్థుడు. మరి ఏ రీతిగాను ఎవరు శాప విమోచన పొందలేరు లోకంలో. కనుక ప్రియులారా, అందుకనే శపించబడిన మానవుణ్ణి శాప విమోచకుడిగా మార్చి తద్వారా భూలోకానికి శాప విమోచన కలగచేయాలని దేవదేవుడు మానవులతో మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్లో మాట ఉందండి, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆ నిమిషం మాత్రంలో భూమి శపించేశాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక నిమిషంలో వచ్చిన కోపం భూమిని, అందున్న వాటన్నిటినీ శపించేశాడు దేవుడు. ఆ శపించిన దేవుడే ఈ మానవాళిని శాప విమోచన అనుగ్రహించగలడు. వారి ద్వారా భూలోకానికి శాప విమోచన, సృష్టి అంతటికి శాప విమోచన దయచేయగలడు. దేవుని స్తోత్రం. కనుక ఆయన మాట్లాడటం మానలేదు. అప్పటి నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు. దేవుడు మాట్లాడేవాడండి, మాట్లాడేవాడు కాదు. చెట్లు, పొట్లు, కొండలు, రాతులు మాట్లాడలేవు, వాటిలో జీవం లేదు. దేవుడు ఒక్కడే జీవాధిపతి. ఆయన మాట్లాడే దేవుడు. మనతో మాట్లాడేవాడే దేవుడండి. మాట్లాడనివేవి దేవుళ్ళు కానే కావు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ఆనాటి నుంచి దేవుడు మానవాళితో మాట్లాడుతూనే ఉన్నాడు. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండంలో ప్రవక్త అయిన మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన మాటలు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చదవండి దయతో. ఇది ఆనాడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ, చూడండి మీ ఎదుట దీవెననుంచాను, శాపాన్నుంచాను. ఈ దీవెన పొందాలంటే దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని మాట వింటూ కూడా ఆ ప్రకారంగా నడుచుకోకపోతే మీరు శాపములోనే ఉండిపోతారని ఆనాడే దేవుడు చెప్పాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయంలో కూడా మరొక మాట దీన్నే మరో విధంగా వివరించాడండి. 30వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. మళ్ళీ దేవుడు చెబుతున్నాడు మరొకసారి, ఎంత ప్రేమమేడో చూడండి. నేను మీ ఎదుట ఏం పెట్టాను? జీవమును మరణమును మీ ఎదుట ఉంచాను. రెండవది ఆశీర్వాదమును శాపాను కూడా ఎదుట పెట్టాను. నిజముగా మీరు నా మాట విన్నట్లయితే, మీరు నా మాట విని ఆ ప్రకారంగా నడుచుకోగలిగితే ఏం దొరుకుతాయంట అక్కడ? ఏమో అలా చూస్తున్నారు, అయ్యో ఇంకా అక్కడ రాసిన మాటలు చదవండి. అబ్బా ఆ పై వచ్చిన మళ్ళీ చదవమ్మా. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును మెదుట ఉంచి భూమి ఆకాశములను మీకు సాక్షులుగా పెట్టి ఉన్నాను. స్తోత్రం చెల్లించండి. మనకు సాక్షులు ఎవరంట? భూమి ఆకాశం మన కోసం దేవుడికి చెప్పేవి. మనం ఎక్కడికి వెళ్ళినా భూమి ఉంటుందా ఉండదా? భూమి లేని పట్టణము కానీ దేశం కానీ ఎక్కడైనా ఉందా? ఉందా? మాట్లాడలేదు వీళ్ళు. నేదునూరులో ఉందేమో కదా? లేదు. స్తోత్రం చెల్లించండి. నువ్వు ఏ దేశం వెళ్ళు, ఏ పట్టణం వెళ్ళు, భూదిగంతాల వరకు వెళ్ళినా భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. ఈ భూమిని ఆకాశాన్ని మన కొరకు సాక్షులుగా ఉంచాడంట. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే ఈ మధ్యన జ్ఞానం ఎక్కువైపోయి చాలామంది శాస్త్రజ్ఞులు అంతరిక్షంలో నివాసం చేయాలని వారు ప్రయోగాలు చేస్తున్నారు.
అంతరిక్షంలో నివసించిన ఆకాశం వారి కోసం సాక్ష్యం చెబుతుంది. భూమి మీద ఎక్కడ నివసించినా వారి కోసం భూమి సాక్ష్యం ఇస్తుంది దేవునికి, ఆకాశము సాక్ష్యం ఇస్తుంది. కనుక భూమికి ఆకాశానికి మరుగై ఉండి మనం ఏమీ చేయలేము. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక దేవుడు మనకి ఇద్దరిని సాక్షులు పెట్టాడు, భూమిని ఆకాశమును. కనుక మనిషికి ప్రతి మానవుడు కూడా దేవునికి భయపడాలండి. ఎందుకంటే భూమి సాక్ష్యం ఇస్తుంది, నువ్వు ఎక్కడ నివసించినా నీ కొరకు సాక్ష్యం ఇస్తుంది, ఆకాశం కూడా సాక్ష్యం ఇస్తుంది. కనుక ప్రియులారా, మనము జీవాన్ని కోరుకుంటాము, మరణాన్ని కోరుకుంటాము, ఆశీర్వాదాన్ని కోరుకుంటాము, శాపాన్ని కోరుకుంటాము. అది మీ ఇష్టం అంటాడు ఆయన. స్తోత్రం చెల్లించండి అందరూ. రౌపాల్ గారు చెప్తా అంటారు, ఇంక మీ ఇష్టానికి ఇచ్చేసాను, మీ ఇష్టం అంటున్నాడు ఆయన. దేవుడే ఎప్పుడో వదిలేశాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. మన ఇష్టానికి వదిలేశాడు. మీకు జీవాన్ని కోరుకుంటే దేవుని మాటకు లోబడాలి. మరణాన్ని కోరుకుంటే, అంటే మరణం అంటే శరీర మరణం కాదు, నిత్య మరణం, నరకం. ఆ నిత్య మరణాన్ని కోరుకుంటే దేవుని మాటకు లోబడకపోయినా పర్లేదు, దేవుడు అప్పుడే వదిలేశాడండి, వారికి అప్పగించాడు. హల్లెలూయా. మీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, అదే కోరుకోండి, మీరే కోరుకోండి. ఆశీర్వాదం కావాలంటే దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని వాక్యం వింటూ కూడా ఆ ప్రకారం నడుచుకోకపోతే మీకు దొరికేది శాపమే కానీ ఆశీర్వాదం కానే కాదు. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక దేవుని మాట దేవుని జనులలో నుండి దేవుడు మాట్లాడుతాడు. అందుకే అన్నాడు, మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే అన్నాడు. దైవజనుడు ఒక మాట చెప్పాడంటే అది దేవుని మాటగా మనం అంగీకరించాలి. అదండి, దైవజనుడు మాటకు మనం లోబడితే దేవునికి లోబడిన వారమే. దైవజనుడు అనగా దేవుని జత పనివాడు. దైవజనులు ఎప్పుడూ కూడా సంఘబిడ్డలు దేవుని చూడాలి. అంతేగాని దైవజనుడు ఏ షర్ట్ వేసుకున్నాడు, ఏమి చేతులు ఏం పెట్టుకున్నాడు, ఏమేమి ధరించాడు, ఎటువంటి బట్టలు, అవి కాదు మీకు కావాల్సింది. దైవజనుల్లో మీరు దేవుని చూడాలి. దైవజనుడు చెప్తున్న మాట దేవుని స్వరముగా మీరు నమ్మాలి. దేవుని స్తోత్రం. అప్పుడే దీవించబడతారు, అప్పుడే దీవించబడతారు. అందుకే దేవుడు ఈనాడు అనేక మంది దైవ సేవకులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలట మోషే మీద కోపం వచ్చిందంట. వారికి ఎప్పుడు నీవేనా దేవునితో మాట్లాడడం, దేవుని మాటలు వినడం, నీవేనా దేవునికి ఇష్టమైన వాడు, మేము కాదా, మాతో మాట్లాడమనండి దేవుడిని అన్నారంట వాళ్ళు. దేవుడికి ప్రార్థన చేసి దేవుడిని అడిగాడు, దేవా ఈ ప్రజలందరూ కూడా నీవే వారితో మాట్లాడాలంట, మాట్లాడమని కోరుకుంటున్నారు అన్నారట. నేను మాట్లాడతాను, అయితే అదిగో ఆ పర్వతం మీదకి నేను దిగి రాబోతున్నాను. ఆ పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఆ పర్వతానికి సమీపంగా ఎవరు కూడా ఉండకూడదు, ఎందుకంటే నేను దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు సమీపింపలేని తేజస్సుతో అగ్నిమయమై ఉన్నాడు దేవుడు అంటే. హల్లెలూయా. కనుక నేను దిగి వస్తాను పర్వతం మీదకి. పర్వతం అంతా ఏమైపోద్దప్పుడు, పర్వతం అంతా అగ్నిమయమైపోద్ది. అగ్ని యొక్క తాకిడికి ఎవరు తట్టుకోలేరు. కనుక చాలా దూరంగా ఉండాలి. నాకు సమీపంగా వచ్చారా వారు ఏమైపోతారు, మాడి మసి అయిపోతారు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎందుకంటే మా కాంగ్ మాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాడు ఆయన. అందరూ మా జెస్సీ, మా పాప యొక్క జెస్సీ యొక్క కొడుకు కెవిన్ బాబు 2 డ్రమ్ములు ఉన్న కాంగు కొన్నారండి. ఆడికి
మొన్న వెళ్తే ఆ కాంగు తెగబాది అతడాడు కనుక కాంగుగా లేకపోతే కొనేయండి ఒకటి 5కి. స్తోత్రం చెల్లిందమ్మా, బిగ్గరగా దేవుని స్తుతించండి అమ్మా. కనుక ఇశ్రాయేలు ప్రజల కోరికను మన్నించి దేవదేవుడు ఆ పర్వతమే దిగి వచ్చేసాడంట. ఆ పర్వతమే దిగి వచ్చాడు. ముందే మోషేతో చెప్పాడు, వారు సమీపానికి వస్తే మాడి మసైపోతారు, దూరం గుండి వినవనండి అంటే, ఆ పర్వతం ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో ఆ యొక్క అగ్ని యొక్క మహిమకు, ఆ వేడికి తట్టుకోలేక వీరందరూ దూరంగా పారిపోయి అంటున్నారు, అయ్యా మోషే గారు, మీరే మాతో మాట్లాడాలి కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకలేము. ఎందుకంటే మోషే దేవుని మహిమను పొందుకున్న భక్తుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. కనుక మనం ఆయన మాటకు లోబడాలి. అందుకని దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. సేవకులు దేవుని అభిషేకం పొంది దేవుని మహిమలో నడుచుకునేవారే దైవ సేవకులు. స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. వారితోనే దేవుడు మాట్లాడతాడు. వారు మాట్లాడేవే దేవుని మాటలండి. అందుకని యోహాను రాసిన సువార్తలో ఒక మాట ఉందండి. 1వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 17 వచనం చదవండి. 10. కనుక దేవుడు ఆనాడు మానవులతో మాట్లాడినప్పుడు ఆయన కొంతమంది భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి తన మహిమనిచ్చాడు. మోషేను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఏర్పాటు చేసుకుని మోషేపై తన మహిమను అభిషేకాన్ని ఉంచి మోషే ద్వారానే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ద్వారానే ఇశ్రాయేలు ప్రజల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము మోషేకే దేవుడు రాసిచ్చాడండి. కనుక ప్రియులారా, ధర్మశాస్త్రంలో ఏముందంటే, మోషే అడిగాడు, దేవా ఎందుకు వీళ్ళందరూ నీకు సమీపంగా నీవు వారితో మాట్లాడు, నీ మాటలు సూటిగా నీ మాటలు నీ ద్వారా ఎందుకు వినలేకపోతున్నారో దేవదేవుడు అక్కడ ధర్మశాస్త్రములో తెలియజేశాడు. ఒక పలకలో 4 ఆజ్ఞలు రాశాడు, 2వ పలకలో 6 ఆజ్ఞలు రాసి పెట్టాడు. మొదటి పలకలో ఉన్నటువంటి 4 ఆజ్ఞలు ఏమిటంటే, దేవునికి సమీపంగా మానవుడు ఎందుకు ఉండలేకపోతున్నాడో రాసి పెట్టాడు. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు, ఆయనకు ఆకారాన్ని కల్పించుకుంటున్నారు, దేవుడిగా ఆరాధించలేకపోతున్నారు. దేవుడు పరిపూర్ణుడు, పూర్ణ హృదయముతో దేవుని సేవించే మనసు వీరికి లేదు. ఎందుకంటే పాపం అనేది వీరిని దేవునికి దూరం చేసిందని ఆ 4 ఆజ్ఞల్లో దేవుడు చూపించాడు. కింద ఉన్న 6 ఆజ్ఞలు ఏమన్నాడంటే, మనిషికి మధ్యన ఎందుకు విభేదాలు వస్తున్నాయి, మనిషి ఎందుకు హింసిస్తున్నాడు, మనిషి ఎందుకు స్వార్థంతో దోచుకుంటున్నాడు, ఇవన్నీ కూడా తెలియజేస్తూ మనిషికి మధ్య ఉండవలసిన ప్రేమను ఈ పాపమే దూరం చేసిందని ఆ దేవదేవుడు ఈ పాపం అనేది ఏ విధంగా ఉందో 10 ఆజ్ఞల ద్వారా తెలియజేశాడు. అందుకని ధర్మశాస్త్రానికి ఒక పేరుంది, శిక్షాస్మృతి. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అంటే ఏమిటో మానవునికి తెలిసేది కాదండి. ఈ ధర్మశాస్త్రం రాకముందు భక్తులు ఎందరో ఉన్నారు, ఏం చేసినా అది పాపమో కాదో వారికి తెలియదు. కనుక వారు చేసినవన్నీ కూడా అవి పాపభూయిష్టమైనా కానీ అలాగే జరిగించారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఇది మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం. అది పాపం అంటే ఏమిటో తెలియజేసేది, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియజేసేది ధర్మశాస్త్రం. అంటే పాపం అంటే ఏంటో తెలియజేసింది, కానీ పాపము నుండి ధర్మశాస్త్రం ఏ మానవుణ్ణి విడిపించలేకపోయింది. హల్లెలూయా. కనుక ఈ ధర్మశాస్త్రం తెలిసిన వారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, నువ్వు పాపివి, ఈ స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో ఉన్నావు, నువ్వు పాపస్థితిలో ఉన్నావు చెప్పగలిగారు. కానీ పాపములోంచి వారు విడుదల పొందలేకపోయారు, వారు మాటలు విన్నవారు కూడా విడుదల పొందలేకపోయారు. హల్లెలూయా. కనుకనే ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రములో బందీలుగా ఉన్న మానవాళిని, పాప బంధకాల్లో మానవాళిని శాపము నుండి విడిపించడం కొరకు ప్రభు అయిన క్రీస్తు
కుమారుడిగా లోకానికి రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే నిన్ను, నన్ను, మనలను మనిషిగా పుట్టిన ప్రతి మానవుణ్ణి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేయడం కొరకు. ఏ శాపమైతే మానవుని దేవుడు దూరం చేసిందో అదే శాపము నుంచి మానవుని విడిపించి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చడం కొరకు ఆయన భూలోకానికి మనుష్య కుమారుడిగా రావాల్సి వచ్చింది. హల్లెలూయా. వచ్చిన ఆయన కల్వరి శిలువ యాగము ద్వారా పాప విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన రక్తమే సమస్త మానవాళికి పాప విమోచన అనుగ్రహించేది, శాప విమోచన అనుగ్రహించేది. భూలోకములు ఏ మత గ్రంథాన్ని చూడండి, ఆ మత గ్రంథాలు ఒకే ఒక విషయం రాయబడింది. ఏంటో తెలుసా? సర్వ పాప నివారు రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని అన్ని మత గ్రంథాల్లో రాయబడిందండి. మానవుడు పాప విమోచన పొందాలంటే, ఈ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందాలంటే రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ రక్తము తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ దేవదేవుడే లోకానికి వచ్చి ఉచితంగా రక్తాన్ని చిందించాలని అన్ని గ్రంథాల్లోనూ కూడా ఈ మాట రాయబడి ఉంది, అన్ని మత గ్రంథాల్లో. అది వారు గ్రహించట్లేదండి. అక్కడ అంటారు సర్వపాప నివారు రక్త ప్రోక్షణ ఆవశ్యకం, అంతవరకే తీసుకుంటున్నారు. కానీ ఆ రక్తం ఏంటంటే ఆ దేవదేవుడే భూలోకానికి వచ్చి ఉచితంగా చిందించాలని, చెల్లించాలని ఆ మాట మాత్రం తీసుకోరండి. ఈ దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు పాపే. లోకమున్న ప్రతి జీవరాశి కూడా శాపగ్రస్తమనేదే. మేకలను చూడండి, కోడులను చూడండి, దూడలను చూడండి, ఏటి రక్తమైనా కూడా శాపగ్రస్తమైనదే. శాపగ్రస్తమైనవేవి మానవునికి శాప విమోచన దయచేయలేవు. అందుకని కోడుల రక్తం, దూడల రక్తం పాప విమోచన మనకి దయచేయలేదని చెప్పబడింది. దేవునికి స్తోత్రం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చదవండి దయతో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. 18వ వచనం. కనుక లోకములో కోడుల రక్తం, మేకల రక్తం, దేని రక్తము కూడా పరిశుద్ధమైనది కాదు. లోకములో మనుషులు శాపగ్రస్తులే. లోకమున ప్రతి జీవరాశి శాపగ్రస్తమైనది. కనుక వాటి రక్తము ద్వారా శాప విమోచన ఎవరు పొందలేరు. దేవుడే లోకానికి దిగిరవ్వాలి, ఆయనే రక్తాన్ని చిందించాలి. అనగా శపించిన దేవుడే శాప విమోచన లోకానికి ఇవ్వాలంటే ఆయన రక్తమే చిందించాలని అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. ఏ రూపంలో ఏ దేవుడు వచ్చినా ఎవరు రక్తాన్ని చిందించలేదండి. యేసు ఒక్కడే తన రక్తాన్ని చిందించినవాడు. హల్లెలూయా. మానవాళికి శాప విమోచన దయచేసిన వాడు, మానవాళిని రక్షించిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. కనుక లోకములో దేని రక్తము విలువైనది కాదు, ఏ జీవరాశి రక్తము కూడా పవిత్రమైనది కాదు. పరిశుద్ధుడైన యేసు రక్తమే సమస్త మానవాళిని పాప విమోచన అనుగ్రహించింది. శాపగ్రస్తుడైన మానవునికి శాప విమోచన దయచేసింది కేవలం క్రీస్తు యేసు కల్వరి శిలువలో చిందించిన రక్తమే. స్తోత్రం చెబుతారా? గలతీ పత్రికలు ఈ మాట ఉంటుంది. 3వ అధ్యాయం చదవండి ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం ప్రియులారా. 3వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 14 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. యేసయ్య ఎందుకు సిలువలో వేలాడో తెలుసా? సిలువకి ఎందుకు అప్పగించుకున్నారో తెలుసా? సమస్త మానవాళిని శాప విమోచకులుగా చేయడానికి. హల్లెలూయా. ఆయన ఒక్కడే శాప విమోచకుడు ప్రియులారా. ఆయన కార్చిన రక్తమే సమస్త మానవాళికి శాప విమోచన అనుగ్రహించేది. ఈ శాప విమోచన ఎవరైతే పొందుకుంటారో వారే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా సృష్టి అంతా అంగీకరిస్తుందట.
సృష్టి అంతా వారికి లోబడుతుందటండి. హల్లెలూయా. బైబిల్లో ఉంది, దేవుని కుమారుల రాక కొరకు సృష్టి అంతా ఆశతో ఎదురు చూస్తుందని. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అది ప్రసవవేదన పడుతుందటండి. ప్రసవవేదన ఎందుకంటే మానవుని బట్టే సృష్టి శపించబడింది. అదే మానవుని బట్టే సృష్టి కూడా శాప విమోచన పొందగలదు. దేవుని స్తోత్రం చెబుదాం. కనుక ప్రభు నమ్ముకున్న నీవు నేను మనందరము శాప విమోచన పొందిన వారమైతే సృష్టి అంతా మనల్ని బట్టి ఆనందిస్తుందండి. ఏ దేశం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా సృష్టి మనకు లోబడుతుంది, సృష్టి మనకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. అనగా మనకు అనుకూలంగా మారిపోద్ది అక్కడ వాతావరణం. ఆ సృష్టి అనుకూలంగా మారుస్తుందండి. అది దేవుని బిడ్డలు పొందుకొని ఆధిక్యత. కనుక ప్రియులారా, మనము శాప విమోచన పొందిన వారం. అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు ఏ శిక్షా విధి వారికి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల యొక్క నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రము ఏమి చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. స్తోత్రం చెబుదాం అందరం. కనుక ప్రభువుని నమ్ముకున్నవారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవారు క్రీస్తు యేసునందు జీవించాలి, క్రీస్తు యేసును కలిగి జీవించాలి, క్రీస్తు యేసు మీద మనసు నిలుపుకొని మనం జీవించాలి. ఎప్పుడైతే క్రీస్తు యేసును కలిగి ఉంటామో మనకి శిక్షా విధి ఉండదు. ఎందుకంటే మన శాప విమోచన పొందిన వారం, పాప విమోచన పొందిన వారం. మనల్ని బట్టి ఎవరికి కీడు జరగదు. శిక్షా విధి అంటే కీడు. శాపగ్రస్తుడైన మానవుడు శాపంలోనే మరణిస్తే వారు అనుకుంటున్నారు ఈ కుటుంబానికి వాడిని బట్టి కీడని. అందుకని ఎవరన్నా మంచి గృహం కట్టుకుని ఎంత సంపాదించిన వాడైనా ఇంట్లోనే చనిపోతే ఏం చేస్తారా ఇంటివారు, వీడు బట్టి మా కుటుంబానికి ఇంటికి శాపమని ఇంటికి తాళాలు వేసేస్తారు. ఆ పంతులు గారిని అడుగుతారు, వాడు లోకజ్ఞానంతో ఉన్నవాడు కనుక వాడికి అనుకుంటాడు వాడిని బట్టి ఆడు శాపగ్రస్తుడే, శాపగ్రస్తుడు ఇంట్లో చచ్చిపోడు కనుక ఇంటికి శాపం కీడు కనుక ఇన్ని నెలలు తాళం వేయండి, లేదా ఇన్ని రోజులు తాళం వేయండి అని తాళం ఏం చేస్తాడండి. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా దేవుని స్తుతించండి, స్తోత్రం చెప్పండి అందరూ. ఇంటికి తాళం ఏం చేస్తారు. మరికొందరేమో కొన్ని శాంతులు చేయండి, యజ్ఞాలు చేయండి, భోజనాలు పెట్టండి, ఏవేవో చెబుతారు. వారు ఎన్ని చేయించినా ఇంటికి తాళం వేసినా శాపం పోదు, వారు ఎంతమందికి భోజనాలు పెట్టినా శాపం పోదు, వారు ఎన్నెన్ని కార్యాలు జరిగించినా వాడిని బట్టి కలిగిన శాపము కీడు వారి ఇంటి నుంచి వదిలిపెట్టదు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ శాపాన్ని తొలగించిన వాడు ప్రభు అయినా యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే, క్రీస్తుని కలిగి ఏ క్షణములో ఎక్కడ చనిపోయినా కానీ నిన్ను బట్టి ఆ కుటుంబానికి కానీ గృహానికి కానీ కీడనేది ఉండదు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. కీడనేది ఉండదండి. కానీ మనం ఎందుకు కూటం పెడతామంటే చనిపోయిన తర్వాత వారి కుటుంబం ఆదరణ కొరకు కూటం పెడతాం అంతే. ఆ రోజే చనిపోయిన రోజే కూటం పెడితే వారు ఆదరించబడడం చాలా కష్టం. ఎందుకంటే ఆ రోజే దుఃఖాన్ని మానుకోలేరు ఎవరో. దుఃఖ దినాలంటూ ఉన్నాయి. కొన్ని దినాలు దుఃఖపడితే కానీ దుఃఖానికి ఉపశమనం దొరకదు. ఆ చనిపోయిన వారి కోసం అనే దుఃఖం, ఆవేదన కొన్ని దినాలు వారు అనుభవిస్తేనే ఆ దుఃఖానికి నివారణ దొరుకుతుంది. అంతేగాని ఆ రోజే మనం అక్కడ కూటం పెట్టేసామనుకో ఆ దుఃఖాన్ని నివారణ ఎలా జరుగుతుంది? బైబిల్లో ఎక్కడ అది లేదు. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే కొన్ని దినాల తర్వాత మనం ఆదరణ కూటం పెట్టి ఆ దేవదేవుడికి ప్రార్థన చేస్తాం, ఈ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. ఎందుకంటే చనిపోయిన వారిని ఎవరు తీసుకెళ్ళారేరు, ఆ కొదువు ఎవరు తీర్చలేరు. కనుక ఆ కుటుంబానికి ఆదరణ ఇవ్వండి నాయనా, ఓదార్పునివ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేయడానికి కూటం పెడుతుంటాం. తర్వాత చనిపోయిన సంవత్సరానికి కూటం పెట్టమని ఎక్కడా కూడా లేదు బైబిల్లో. కొంతమంది హైందువులు పెడతారు. ఎందుకంటే కీడు ఇంకా సంవత్సరం లోపు వరకు ఉంటుందంట, 11 నెలలు ఉంటుందంట. వారి మీద 11 నెలల్లో పెట్టేస్తే ఆ కీడు కాత పోద్ది, శాపం పోద్దని వాళ్ళు చెప్తారు, అలా చేస్తారు.
మనకు అదేమి లేదు. క్రైస్తువులో చనిపోయిన వారు ఆనాడే వారి మీద శాపం ఎప్పుడూ పోయింది. వారు చనిపోవడం ద్వారా ఆ కుటుంబానికి కీడు రాదు, ఆ గృహానికి కీడు రాదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువే ఆ కుటుంబంపై ఏలుబడి చేస్తాడు. ఆదరించేవాడు, దీవించేవాడు ఆయనే. తర్వాత సంవత్సరానికి మీరు కూటం పెట్టండి అంటే దేవుని మహిమార్థం పెడతాం తప్ప అది కీడు కోసం తొలగిపోవడానికి కాదండి. అందుకని పెట్టకపోయినా సమస్య కాదు అది. స్తోత్రం చెల్లించండి అందరూ. నేను ముందే చెప్పాను, సోదరుడు అడిగాడు, అయ్యా మా అమ్మగారు చనిపోయి సంవత్సరం దాటించింది, నా దగ్గర ఆర్థిక స్తోమత లేక కుటుంబీకులు ఎవరు సహకరించగా నేను చేయలేకపోయాను, సంవత్సరికం ఆయన తెలదు కదా, ఆయన ప్రభుని నమ్ముకోవాలి, సంవత్సరికం చేయలేకపోయినా అన్నాడు. సంవత్సరికం కాదు నాయన, మీ అమ్మ ప్రభుని నమ్ముకుంది కనుక మీ అమ్మగారు చనిపోవడం వల్ల ఇంటికి శాపం లేదు, మీ కుటుంబానికి శాపం ఉండదు, ఆ కుటుంబం ఆ యొక్క కార్యం జరగకపోయినా జరిగిపోయినా ఏ శాపం రాదని చెప్పాను నేను. ఎంత సంతోషించాడో. ప్రభువులు ఎంత గొప్ప సంగతి ఉందా అన్నాడు ఆయన. స్తోత్రం చెల్లించండి అందరూ. లోకంలో మీరు ఏముందంటే కూటం పెట్టండి, సంవత్సరం అయిపోతుంది, జ్ఞాపకం చేసుకుని, సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభుని కనపరిచేవారు ఉన్నారు ఈనాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఆ మునిపేల్లో పాస్టర్ గారు మనోహర్ రాజు గారు అని వాళ్ళ అమ్మగారు చచ్చిపోయి ఎప్పుడే ఇంచుమించు 8 సంవత్సరాలు దాటేసింది. ఆయన ప్రతి సంవత్సరం ఆ చనిపోయిన రోజు జ్ఞాపకం చేసుకుంటూ కూటం పెడతాడు, వాక్యం చెప్పడం అన్నీ పిలుస్తాడు. ఏంటిదంటే మా అమ్మ మీద ఉన్న ప్రేమ అంత గొప్పదండి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు సువార్త చేశారు. సువార్త చేసి కొన్ని ఆత్మలను రక్షణలో నడిపించింది ఆ అమ్మగారు. అంతేగాని పేరుకి సువార్త అమ్మలే సువార్త చేయరు. అటువంటి వారు జ్ఞాపకానికి అక్కడ వస్తారు. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని పని చేసి కొన్ని ఆత్మలు రక్షణలో నడిపించింది కనుక మరవలేకపోతున్నాడు ఆయన. ఆయనకి సంఘాలు ఉన్నాయంటే ఆ సంఘాలకి మూలం ఆవిడే. అంటే తర్వాత నిలబడలేదనుకోండి, చాలా వరకు నష్టపోయారు. ఏదైనా వారు మర్చిపోడు. ఆయన ఎన్ని సంవత్సరాలు అయినా పాస్టర్ గారు అంటుంది, అన్నయ్య గారు ఇలా చెయ్యాలంటారా అంటారు. చెయ్యాలని పని లేదమ్మా, ఆయన ప్రేమ అలాగుంది, దేవుని కనపరుస్తున్నాడు, వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకున్నాడు, దీని తప్పేంటి, కీడేం కాదు కదా అంటాను. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9లో ఉంటుంది, చదవండి దయతో. ఆయనతోనే సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి, ఆయనే మనకు మంచి స్నేహితుడు. దేవుని స్తోత్రం. లోకంలో ఎందరు స్నేహితులున్నా జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే. యేసుతోనే బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉండాలి. లోక స్నేహితులతో సహవాసం చేయడం, యేసుతో మనం సహవాసం చేసేవారంగా ఉండాలి. హల్లెలూయా. మన సంఘంలో చాలామంది సంఘస్థుల బిడ్డలు చిన్నతనంలో సండే స్కూల్కి వచ్చి ఎన్నో దేవుని మాటలు నేర్చుకున్నారండి. స్కిట్లేసి కూడా దేవుని కనపరిచారు. వారు కాలేజీలకు వెళ్ళిన తర్వాత యేసయ్య మర్చిపోయారు. మీకే తెలుసు, వాళ్ళ పేర్లు నేను చెప్పక్కర్లేదు. యేసయ్యను మర్చిపోయారండి. సండే స్కూల్కి రావద్దు, ఆరాధన రండి, పోనీ సండే స్కూల్ స్టేజ్ దాటేశారు కదా, ఆరాధనకి ఎందుకు రాకూడదు? వారి కోసం మేము ప్రార్థన చేస్తుంటాం, అక్కడక్కడ కనపడుతుంటే తలకుంచుకుంటున్నారు వాళ్ళు. ఎరా అంటే మాట్లాడరు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకు రావట్లేదు చర్చి కంటే మాట్లాడరు. మరి మీ పిల్లలే సండే స్కూల్కి పంపారు కదా, మరి ఎందుకు యేసయ్యను సండే స్కూల్ యేసయ్యను వారు సంపాదించుకోలేదా? మొహమాటంతో వచ్చారేమో. కాలేజీ మెట్టెక్కినంత యేసక్కర్లేదు వీళ్ళకి, లోకంతో కలిసిపోయారండి. అర్ధరాత్రి కాడ కూడా అక్కడక్కడ కనపడుతున్నారు. మీకు కూటాలను చూస్తుంటే ఎంత వేదనో దుఃఖపడుతున్నాం. ఇంటికి వచ్చి అక్కడ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి అక్కడ ఉన్నాడంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎంత బాధ వాళ్ళకి, మా అబ్బాయి అంటే మీకంత ఇదేంటి అంటారని చెప్పం. మేము ప్రార్థన చేసి దేవుడికి చెప్పుకుంటున్నాం. మేము స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుడికి చెప్తున్నామండి. మీ పిల్లలు అక్కడక్కడ కనపడుతుంటే లోక స్నేహంతో అలా చేయకండి. యేసయ్య వద్దకు నడిపించండి. యేసుతో సహవాసం చేసేవారు ఉండాలి వారు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకని చూడండి ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 16:24 అంటాడు, 16:24 అంటాడు, నువ్వు సహవాసం చేసే మనసుంటే యేసుని వెంబడించేవాడు అన్నమాట. యేసుని వెంబడించేదానవన్నమాట. నువ్వు యేసుని వెంబడించే స్థితి నీకుంటే నిన్ను నీ ఉపేక్షించుకోవాలి. నీ తెలివిని, నీ బలమును, నీ చదువును, నువ్వెంత చదవరవైనా, ఎంత అందగాడవైనా, అందగత్తవైనా, ఎంత ధనం మీకున్నా, ఎంత బలమున్నా మీకు
నా వయసు పెరిగిపోయింది, పెద్దవాడిని అయిపోయాను, పెద్దవాడిని అయిపోయాను, అన్నీ ఉపేక్షించాలి. అన్నిటిని కూడా ఉపేక్షించి వారికి ఎదురవుతున్న కష్టాలు శ్రమలు భరిస్తూ సహిస్తూ యేసును వెంబడించాలి. దేవుని స్తోత్రం. ఒక రోజున ఒక యవనస్తుడు వచ్చాడండి యేసు ప్రభు వద్దకి. ఆయన శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాలవి. మత్తయి 19 ఉంటుంది, సువార్తలో రాయబడింది అన్నమాట. ఒక యవనస్తుడు వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలన్నాడు. మంచివాడొక్కడే, దేవుడే మంచివాడని చెప్పి వాడు ధర్మశాస్త్రం ఎరిగినవాడని తెలిసే యవనస్తుడు ఏమై ఉన్నాడు, వాడికి ఏం తెలుసు, యేసుకి తెలుసు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు కదా, మరి ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. ఏ ఆజ్ఞలు అన్నాడు వీడు? నరహత్య చేయొద్దని, వ్యభిచారం చేయొద్దని, పొరుగువారిని ఆశించొద్దని, నిన్ను వాళ్ళ పొరుగువారిని ప్రేమించమని ఉంది కదా, ఈ ఆజ్ఞలు నేను బాల్యము నుండే పాటిస్తున్నాను అంటున్నాడు. సండే స్కూల్కి వెళ్ళానయ్యా, అన్నీ నేర్చుకున్నాను అన్నాడు యేసయ్యతో. స్తోత్రం చెల్లించండి. ప్రభు అన్నాడు, అయినా నీకొకటి కొదువుకుంది. ఇదిగో నువ్వు ఇంటికెళ్ళి నీకు కావలసిన దానికంటే అధికమైన ఆస్తి ఉందో నాకు తెలుసు, ఆ అధికమైన ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి లేని వారికి ఇవ్వు, వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడు మిగులు ఆస్తిపరుడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడంట. ఇవాళ చాలామంది మన సంఘపేటలో వ్యసనపడిపోయి దేవుని సందికి రావట్లేదండి. నేను కాలేజీకి వెళ్ళాను, డిగ్రీలు చదువుతున్నాను, పెద్దవాడిని అయిపోయిన నాకు ప్రభు ఏంటి అనుకుంటున్నారు వీళ్ళు. జాగ్రత్త. స్తోత్రం చెల్లించండి అందరూ. వీడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. ప్రభుని వెంబడించే మనసు లేదు, ప్రభు చెప్పిన మాటకు లోబడే మనసు లేదు వీడికి. ఎందుకంటే మనము ఎంతగా ధర్మశాస్త్రం పాటించినా, మనం ఎటువంటి పాప కార్యాలు జరిగించకపోయినా, ఎటువంటి పాపపు ఆలోచనలు అలవాటు నీకు లేకపోయినా, పాపలోకములు ఉన్నాము కనుక ఈ పాపమాల్యం అంటకుండా ఉండదు మనకి. దేవునికి స్తోత్రం. నా బిడ్డ తాగుడు లేదండి, సిగరెట్లు కాల్చడండి, ఏ అలవాటు లేదండి అనుకోవచ్చు. కానీ ఈ అలవాట్లు ఉన్న లోకములు ఉన్నారు కనుక అలవాట్లు వారు అంటుకోకుండా ఉండాలంటే యేసుని వెంబడించే అనుభవం కావాలి. దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. కనుక ఆయన అన్నాడు, యేసుని ఎందుకు వెంబడించాలంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములు ప్రత్యేకించబడినవాడు, మచ్చైనను డాగైనను ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడైన. కనుక అటువంటి ప్రభువుని మనం వెంబడిస్తే ఈ పాపలోకములో ఏ పాపమాలిన్యము మనల్ని అంటకుండా కాపాడతాడు. దేవుని స్తోత్రం. కనుక కనీసం శనివారం రాత్రి, ఆదివారం పగల ఆరాధనలకు మీ పిల్లల్ని నడిపించండి. కాలేజీ పెట్టి ఎక్కారు కదండి, విడిచిపెడుతున్నారు మీరు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఒక అబ్బాయి అన్నాడంట నాన్నగారితో, అక్కడ ఏదో జరుగుతుందో చూసి వస్తానన్నాడంట. మన సంగతులే, ఎందుకురా అక్కడికి అన్నాడంట. అయినా వెళ్తానన్నాడంట. వాళ్ళ అమ్మతో అన్నాడంట, ఈయన వచ్చి తలుపు కొడతాను, తలుపు తీస్తావా లేదా? మీకు అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళ అమ్మ తలుపు తీయకుండా ఉంటుందా? ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతాడని చెప్పేసి అమ్మగారు యొక్క సలహా సైకి చేసి ఉంటుంది. వెళ్ళిపోయాడు. అటు దారిలో కనపడ్డాడు నాకు ఆ రోజు. ఒకడు బండి మీద కూర్చున్నాడు, ఇటు కింద పక్కన ఉన్నాడు, ఆ బండికి వెళ్ళాడు. ఇద్దరు నాకు తెలుసు. నన్ను చూసి ఇలా తిప్పుకున్నారు. ఆ కరెంట్ ఇల్లు కనపడుతుంది, ఎక్కడ కోట నుంచి వస్తున్నాను నేను. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇంటికి వెళ్ళి చెప్తే వారు ఒప్పుకుంటారా? వాళ్ళకి తెలుసు వాళ్ళ బిడ్డ ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. లోక స్నేహం అండి అది. ఆ రాత్రి కూడా ఆడికి పోనేంటి? యేసుప్రభు సన్నిధిలో సండే స్కూల్ పాఠాలు నేర్చుకున్నవాడు ఆ సంబరం దగ్గరికి వెళ్తాడు. బుద్ధుందాడికి సంబరం దగ్గర లేడు. సంబరం జరుగుతుంది తాళమ్మ గుడి కాడ. నేను వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డారు నాకు. గొర్రెలమూడి యువతల కాలగొట్టున్నారు వీళ్ళిద్దరు లైట్లో. ఈడు బండి స్టేజ్ వేసి ఉంది, దాని మీద ఈడు కూర్చున్నాడు. ఆ బండి గాలుడు పక్కన నిలబడ్డాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. వాడు ఏంటి స్థితి? స్తోత్రం చెల్లించండి అందరూ. కాబట్టి ఇప్పటికైనా మీ బిడ్డలను దేవుని సన్నిధిని నడిపించండి. శనివారం రాత్రి, ఆదివారం పగలు. శనివారం రాత్రి కాలేజీ ఉండదు కదా, ఆదివారం కాలేజీలు ఉన్నాయా? మీ పిల్లలు ఎవరికైనా చేయొద్దండి. ఉన్నాయా? లేవు కదా. మరి ఆదివారం శనివారం రాత్రి ఎందుకు నడిపించట్లేదు మీరు? అలా విడిచిపెడితే దారి తప్పిపోతారు. జాగ్రత్త. లోకంలో భయంకర వ్యసనాలు ఉన్నాయి, భయంకర మత్తు పదార్థాలు. నిన్న ఒక కొడు దగ్గర కూర్చున్నాను నేను. కాటరింగ్ కొనాలు వేస్తూ ఆ కొట్లో అక్కడ కూర్చొని చాలామంది యవనస్తులు వచ్చి కొనుక్కెళ్ళి, పిల్లల మీద దృష్టి పెట్టండి, దైవ సన్నిధికి నడిపించండి. మీరు కొడతారో గద్దించారో బుద్ధి చెప్తారో తెలదు. దైవ సన్నిధికి నడిపించండి.
భారముతో కన్నీటితో మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, వారే మారుతారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఉపేక్షించుకోవాలి. ఆ యవ్వనస్తుడు ఉపేక్షించుకోలేదు, విడిచి వెళ్ళిపోయాడట. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక యేసుని వెంబడించే మనసు వాడుకుంటే వాడు నిత్య జీవాన్ని పొందుకున్నండి, శాపగ్రస్తమైన జీవితానికి విడుదల పొందుకున్నండి. యేసే శాప విమోచకుడు, యేసే పాప విమోచకుడు. హల్లెలూయా. యేసుని మించిన నామం లేనే లేదు. మరి యేసుని వెంబడించే వారిగా మీరు ఉండాలి. మీకు దేవుడిచ్చిన పిల్లలు కూడా జీవితాంతం యేసుని వెంబడించే వారిగా మనం వారిని నడిపించాలి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఈ శాపగ్రస్తమైన లోకములో, ఈ పాపభూయిష్టమైన లోకములో పాపమాల్యం అంటకుండా కాపాడేవాడు యేసు ఒక్కడే. వారి చుట్టూ భయంకర వ్యసనాలతో ఉన్న స్నేహితులు ఉన్నా కానీ వ్యసనాలేమీ వీరిలోకి రాకుండా, వీరిని అంటకుండా, వ్యసనాలకు బానిసలు కాకుండా దేవుడు వారిని కాపాడుతాడు. అటువంటి కృప దేవదేవుడు మీకు మీ బిడ్డలకు ఇవ్వాలంటే మీరు ప్రభువునకు అప్పగించుకుని ప్రార్థన చేయాలి. మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి. బైబిల్లో ఉంది, మీ పసిపిల్లల ప్రార్థన కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయమనుంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక యెషయా గ్రంథం 65:2 రాయబడింది. ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 65:2. మన కోసం 2024 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడు, మనుషు కుమారుడిగా దిగి వచ్చిన క్రీస్తు యేసు సమస్త మానవాళిని శాప విమోచన దయచేయడం కొరకు కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మానవాళికి శాప విమోచన అనుగ్రహించారు. ఎవరైతే నమ్మి బాప్తిస్మపు దాని మార్గంలోకి వచ్చి ఆయనకు అప్పగించుకుంటారో వారే శాప విమోచన పొందుకుంటారు. హల్లెలూయా. ఆ శాప విమోచన పొందిన వారు శాప విమోచకుడైన యేసును హత్తుకునేవారు ఉండాలి. వారు ఎంతటి వారైనా, ఎంత చదువుకున్న వారైనా, ఎంతమంటే ఉద్యోగములు ఉన్నవారైనా, ఎంత ధనగణతలు కలిగిన వారైనా ఆ ధనగణతల వారిని శాప విమోచన దయచేయలేవు, పాపమాల్యం అంటకుండా కాపాడలేవు. కనుక యేసుకు వారు అప్పగించుకోవాలి, యేసుతోనే సహవాసం చేయాలి. అటువంటి సహవాసం చేసేవారు ఆయనకి లోబడిన వారండి, ఆయనకు అప్పగించుకున్న వారండి. ఇంతవరకు అటువంటి సహవాసం కలగకుండా ప్రభుకు అప్పగించకుండా నువ్వు ఉన్నావేమో, నీ ఆలోచన ప్రకారం నడుచుకున్నావేమో, అవి నిన్ను చెడు మార్గంలో నడిపిస్తున్నాయని గ్రహించి ఇప్పటికైనా ఆయనకు లోబడండి, ఇప్పటికైనా ఆయనకు అప్పగించుకోండి. నిన్ను నీవుగా, నీ కుటుంబాన్ని నిన్ను దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేయి. సోదరి సోదరుడా, ఆయన చాచిన హస్తాలు నీ కుటుంబం పైన ఉంచడానికి ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబాన్ని కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. పాపమాల్యం అంటకుండా నిన్ను, నీ బిడ్డలను కాపాడి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప నాకు కావాలన్నవారు లేచి నిలబడండి, ప్రభుపై మనసు నిలుపుకోండి. మీకోసం మేము ప్రార్థించబోతున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ పరిశుభ్రమైన ఈ పునరుద్ధాన దినమున మరొకసారి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. అవునాయనా, నీవే శాప విమోచకుడవు, పాప విమోచకుడవు. ఏ పాపము లేని దేవుడవు మీరే నాయన. పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. నీ రక్తాన్ని సిందించి ప్రతి మానవునికి శాప విమోచన అనుగ్రహించిన దేవుడు. ఎవరైతే నమ్మి నీటి బాప్తిస్మం నీ మార్గంలోకి వచ్చి నీకు అప్పగించుకుంటారో వారిని శాప విమోచకులుగా చేసే దేవుడు. వారిని శాపం నుంచి విడిపించి నాయన పాపమాల్యం అంటకుండా కాపాడే దేవుడు నాయన. అటువంటి కృప వారికి, వారి కుటుంబాలకి దయచేయండి తండ్రి. ఈనాడు ఎవరి బిడ్డలు అనేక మంది నాయన లోకాసులతో పరుగులు తీస్తున్నారు అయ్యా. నీ సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయకుండా నాయన లోక స్నేహముతో పరుగులు తీస్తున్నారయ్యా. అటువంటి వారు ప్రభువా లోకమాల్యం అంటకుండా కాపాడే దేవుడు నీవే తండ్రి. వారిని గద్దించండి, బుద్ధి చెప్పండి. నీ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టకుండా అయ్యా నీ రక్తపు కోటలో భద్రపరచబడే కృప ఆ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కోనికి అంగీకరించండి ప్రభువా.
సంఘములో రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు ఉన్నారు, బలపరచండి. గాయపడిన బిడ్డలు ఉన్నారు, గాయాలు కట్టినైనా నీకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి గర్భాలు తెరవండి అయ్యా. గర్భవతులు ఉన్నారయ్యా, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. గర్భములో పెరుగుతున్న శిశువులను మీరు బలపరచండి, ఆరోగ్యముతో నింపండి. వైద్యులము సాధ్యము కానిది నువ్వు సాధ్యపరిచే దేవుడు, పరమ వైద్యుడైన ఆయన వారు మీకే అప్పగించుకున్నారు తండ్రి. వారికి సుఖ కానుపులు ఇవ్వండి, ఆరోగ్యాల బిడ్డలనిచ్చి ఆశీర్వదించండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకెట్టు ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. విదేశాల్లో, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాల్లో ఉండిన సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్తపు కోటలో వారిని భద్రపరచండి, అక్కడ వాతావరణం అనుకూలపరచండి. తినుచున్న ఆహార పానీయుల ద్వారా వారికి ఆరోగ్యాలు దయచేయండి నాయన. అంతేకాకుండా వారి కష్టానికి ప్రతిఫలం ఇచ్చి వారి కుటుంబాలను దీవించండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డల కొరకు మొరపెడుతున్నాం. రక్తపు కోటలో వారిని భద్రపరిచి కాపాడు నాయన. జ్ఞానము, జ్ఞాపకత, ఆరోగ్యాలు ఇవ్వండి. కుడి ఎడమలు తొట్టిల్లకుండా రక్తపు కోటలో భద్రపరిచి కాపాడి ఉన్నతమైన స్థితిలో వారిని నిలపండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయా ఇగో పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభు, నీకు వందనాలయ్యా. ఇంకా పరిచర్యకు సహకరించే బిడ్డలను మందిర నిర్మాణంలో కొదువులు అయా తీర్చబడ్డానికి ఎవరి ద్వారా ఏ సహాయం ఇవ్వబోతున్నావో వారిని బలపరిచి సహకరించమని వేడుకుంటూ ఉన్నాం. పరమ తండ్రి వందనాలు. మా ప్రియులు అబ్రహాం గారి యొక్క పెద్ద కుమారుడు సిద్ధార్థ బాబు గాయముని కట్టండి, ఆరోగ్యం ఇవ్వండి. నీ మహిమని కనపరిచి కుటుంబానికి రక్షణ దయచేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఓ జ్వరముతో బలహీనరాలుగున్న వెన్నెలను మీ చేతులుగా అప్పగిస్తున్నా. ఇప్పుడే ఆ బిడ్డను తాకండి నాయన. ఆ జ్వర కణాలు తొలగించి ఆరోగ్యం ఇచ్చి పరిపూర్ణ స్వస్థత ఇచ్చిన మహిమని కనపరిచి ఆ బిడ్డ ద్వారా అత్తగారి కుటుంబం అంతటా కూడా రక్షించమని వేడుకుంటూ ఉన్నాం. పరమ తండ్రి వందనాలు. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులు దీవించున్నాయినా. మా ప్రియులు జల్లి జాని గారిని, జ్యోతిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె సంధుప్రియ నిమిత్తం జరగబోతున్న ఆ కృతజ్ఞత కూడుకున్న ఫంక్షన్ విషయంలో 28వ తారీఖుని ప్రభు మీరు ప్రత్యేకపరిచి మంచి వాతావరణం ఇచ్చి మహిమని కనపరిచి ఆ కార్యము ద్వారా నామాన మహిమ పరుచుకోమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి. మా గ్రామ, రాష్ట్ర, దేశ ప్రజలను ఆశీర్వదించి సహాయం చేసి మీరే మహిమ పొందమని సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకును, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సెలవు.